దేవునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. మనుజ రూపదారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. ప్రభువా స్వాగతం, ప్రభువా సుస్వాగతం, ప్రభువా స్వాగతం, ప్రభువా సుస్వాగతం. మనుజ రూపదారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. పాపాల జోగాడు మనుజులను విముక్తులను చేయును జనించిన బాలును. లోకాన పాపాల జోగాడు మనుజులను విముక్తులను చేయును జన్మించిన బాలును. మరియమ్మ తనయునిగా ఏతించిన దేవునికి, మరియమ్మ తనయునిగా ఏతించిన దేవునికి పాడెదము స్తుతి గీతము జోజోల యేసును. పాడెదము స్తుతి గీతము జోజోల యేసు. మనుజ రూపదారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. రూపదారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు ఆకిశెట్టి వెంకటేశ్వరరావు, బ్రిజిత్ రాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సూర్యకుమారి, ఆంటోనీ, సింధు, మైరా జైలీ, రియాన్ జాక్, ఫ్రాంక్ వినయ్, సులోచన వీరందరికీ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న డాక్టర్ హిమవర్షిని BEDSను దేవుడు దీవించి ఉజ్వల భవిష్యత్తు ప్రసాదించాలని, అంతోని స్నేహితును దేవుడు తన కృపలతో నింపాలని ప్రార్థిస్తూ తల్లిదండ్రులు జోసెఫ్ కెన్నడీ, నిర్మల సమర్పిస్తున్నారు. ఎలిజబెత్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఎప్పుడు కూడా విశ్వాస పాత్రంగా జీవించాలి. మనం దేవునికి ఇచ్చిన మాట ప్రకారం జీవించాలి. అదే బాధ్యతాయుతంగా జీవించటం, అంకిత భావంతో జీవించటం. ఇది వివాహ జీవితంలో అయినా సరే, మరి మఠ జీవితంలో అయినా సరే, గురు జీవితంలో అయినా సరే, దేవునికి మనం మాట ఇచ్చాం, దాని ప్రకారం జీవించాలని ఈరోజు మనం సువార్త పఠనం ద్వారా తెలియజేస్తుంది. అదేవిధంగా
పవిత్రంగా ఉన్నప్పుడే మనం దేవునికి ఆలయంగా ఏర్పాటు చేసుకుంటాం మన జీవితాన్ని. కాబట్టి ఈ సమయంలో మనం ఏ విధంగా ఉన్నాం, పవిత్రమైనటువంటి జీవితం జీవిస్తున్నామా లేదని పరిశీలన చేసుకుంటూ చేసినటువంటి తప్పిదాలు ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభు అయిన యేసువా, జాగు చేయక వేగముగా రమ్మని నిన్ను అర్థించుచున్నాము. నీ ప్రేమను నమ్ముకుని మేము నీ ఆగమనముతో ఊరటను ఆదరణను సమృద్ధిగా పొందుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దావీదుని రాజ్యము కలకాలము దేవుని కనుసంపనులా ఉండును. మొదటి పట్టణము సామువేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము వచనములు 1-5, 8-11 మరియు 16. దావీదు నగరమున సురక్షితముగా జీవించుచుండెను. ప్రభు అనుగ్రహము వలన ఇరుగు పొరుగు శత్రువులెవ్వరూ అతని బాధింపరైరి. అతడు నాతాను ప్రవక్తతో, నేను దేవదారు ప్రసాదమున వసించుచున్నాను, ప్రభు మందసము మాత్రము డేరాలో పడి ఉన్నది అనెను. అందుకు ప్రవక్త అతనితో, నీవు నిశ్చయించుకున్న కార్యమును నెరవేర్పుము, ప్రభువు నీకు తోడై ఉండును అని చెప్పెను. కానీ ఆ రాత్రియే ప్రభువాకు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభువు ఇట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నేను నివసించుటకు ఒక మందిరమును నిర్మింతువా? కనుక నీవు నా సేవకుడైన దావీదుతో సైన్యములకు అధిపతి యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడని వంచింపుము. నీవు పొలమున గొర్రెలు కాచుకొనుచుండగా నేను నిన్ను కొనివచ్చిన నా ప్రజలైన ఇశ్రాయేలుకు నాయకుని చేసి తిని. నీవు శత్రువుల మీదకి పోయినప్పుడెల్లా నేను నీకు అండగా నిలిచి నీ పగవారిని కడతీర్చి తిని. భూమి మీద మహారాజులకంతటి ప్రఖ్యాతి కలుగును నీకును అతడి పరిసిద్ధి లభించినట్లు చేసి తిని. నా ప్రజలైన ఇశ్రాయేలీలకు ఒక స్థలమును సిద్ధము చేసి తిని వారి నట నెలకొలిపెదను. నా జనులు తమ తావున సురక్షితముగా జీవింతురు. పూర్వము నేను వారి న్యాయాధిపతుల ఆధీనమున ఉంచినప్పటి వలె దుర్మార్గుల వగు శత్రువులు వారి మీదికిక ఒంటె కాలి మీద రారు. నేను నిన్ను శత్రువుల బారి నుండి తప్పింతును. నేనే నీకొక మందిరమును నిర్మింతును. నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కనుసన్నులను మనును. నీ సింహాసనమును నిత్యము నెలకొని ఉండెను. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. మీ ప్రత్యుత్తరము. ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నీ విశ్వసనీయతను రాబోవు తరములన్నిటికీ నోరారా ఉగ్గడించెదను. నీ ప్రేమ కలకాలము నిలుచునని, నీ విశ్వసనీయత ఆకాశము వలె శాశ్వతంగా ఉండునని ప్రకటింతును. అందరూ ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనమును చేసుకుంటుని.
నా సేవకుడైన దావీదుకు నేను మాట ఇచ్చి తిని, నీ వంశజులు కలకాలము పరిపాలనను చేయుదురు, నేను నీ సింహాసనమును శాశ్వతముగా నిలుపుదును అని అతనితో పలికి తిని అని నీవు నుడివితివి. మీ ప్రత్యుత్తరము, ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. అతడు నాతో, నీవే నాకు తండ్రివి, దేవుడవు, రక్షణ దుర్గము అని చెప్పుకొనును. నా స్థిరమైన ప్రేమతో అతనిని నిలబెట్టుకొందును. నేను అతనితో చేసుకొనిన నిబంధనమును శాశ్వతముగా కొనసాగును, దృఢముగా నుండును. మీ ప్రత్యుత్తరము, ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాకు ఆనందమానందము. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాకు ఆనందమానందము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము 67వ వచనం నుండి 79వ వచనం వరకు. ఆ దినములలో ఆ బాలుని తండ్రి జకరియా పవిత్రాత్మ పూరితుడై ఇట్లు ప్రవచించెను. ప్రభువగు ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఏలైనా ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను. తన సేవకుడగు దావీదు వంశమున మనకు కొరకు శక్తి సంపన్నుడైన రక్షకుని ఏర్పరచెను. తరతరముల నుండి పవిత్రాత్మ ప్రవక్తల మూలమున ఆయన తెలియజేసినది ఇదియే. ఆయన మనలను శత్రువుల నుండి రక్షించుటకు, మనలను ద్వేషించు వారి నుండి తప్పించుటకు రక్షకుని అనుగ్రహించెను. మన పితరులను కనికరముతో చూసెను. తన పరిశుద్ధ నిబంధనను పూరణకు తెచ్చుకొనెను. మనలను శత్రువుల బారి నుండి విముక్తులను కావించి నిర్భయముగా ఆయన్ను సేవించున్నట్లు మనము జీవితాంతము పవిత్రులుగా నీతిమంతులుగా జీవించున్నట్లు చేసేదనని మన పితరుడైన అబ్రాహాముతో ఆయన ప్రమాణము చేసెను. కుమారా, నీవు సర్వోన్నతిని ప్రవక్తవు అనబడుదువు. ప్రభువు మార్గమును సిద్ధపరచుటకు వెళ్ళుదువు. పాప క్షమాపణ మూలమున రక్షణ కలుగునని ప్రజలకు తెలియజేయుటకు ఆయనకు ముందుగా వెళ్ళెదవు. దేవుడు దయార్థ హృదయుడు. ఆయన రక్షణపు వెలుగును మనపై ప్రకాశింపచేసి శాంతి మార్గమున మనలను నడిపించుటకు అంధకారములోను మరణపు నీడలోను ఉన్న వారిపై దాన్ని ప్రసరింపచేయును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం జకరియా ప్రవచనమును ధ్యానిస్తూ ఉన్నాం.
మనం రోజువారీ ప్రార్థనలో జకరియా ప్రవచనం పదే పదే చెప్తూ ఉంటాం. దీన్నే మనం బెనెడిక్తుస్ అంటాం. అంటే బ్లెస్సడ్ బి గాడ్, దేవుడు స్తుతింపబడునుగాక అనేటువంటి వచనంతో మొదలవుతుంది. కాబట్టి జకరియా ప్రవచనం అని అంటున్నాం. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఇవన్నీ కూడా ప్రవచనాలు నెరవేరాయని జకరియా తన యొక్క ప్రవచనంలో తెలియజేస్తున్నారు. అదేవిధంగా కుమార అనేటువంటి సంబోధన ఉంటుంది. ఆ కుమార అనేది తన కుమారుడైనటువంటి బప్తిస్మ యోహానుకి చెందింది. అంటే బప్తిస్మ యోహాను ఏం చేయాలి, ఏం చేయబోతున్నాడు అనేటువంటి విషయం మనకు ఈ యొక్క జకరియా ప్రవచనంలో తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ యొక్క జకరియా ప్రవచనంలో చూసినట్లయితే దేవుడు చేసిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చారని, కానీ ఎన్నుకున్నటువంటి జాతి ఇజ్రాయేలు ప్రజలు చాలాసార్లు అవిశ్వాసంగా జీవించారు, వాగ్దానం చేసినటువంటి ప్రకారంగా జీవించలేదు అని కూడా మనకు తెలియజేస్తుంది. తర్వాత దేవుడు ఏ విధంగా అయితే ఎంతోమంది గొప్ప వ్యక్తుల జీవితాల్లో ఎన్నో గొప్ప అద్భుతాలు చేశారో అలాంటివన్నీ కూడా ప్రవచనం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అయితే దేవుడు విశ్వాసంగా జీవిస్తున్నాడు, కానీ మనం మటుకి చాలాసార్లు అవిశ్వాసంగా జీవిస్తున్నాం, దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నాం, దేవుడికి చేసినటువంటి ప్రమాణం ప్రకారం జీవించలేకపోతూ ఉన్నాం. అది వివాహంలో అయినా సరే, కొన్నిసార్లు మనం పాప సంకీర్తనం చేసి ఈ విధంగా జీవిస్తాను అనుకుంటాం, కానీ జీవించలేకపోతాం. ఇంకా మనం బప్తిజం తీసుకున్నప్పుడు దేవునికి విశ్వాసంగా ఉంటాము అని ప్రమాణం చేశాం, కానీ జీవించలేకపోతున్నాం. కొన్నిసార్లు మరి మన పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు, మరి కొంతమంది పెద్దలు వాగ్దానాలు చేస్తారు, కానీ నిలబెట్టుకోలేకపోతున్నారు. అదేవిధంగా మఠ జీవితంలో విశ్వాసంగా ఉంటాం, గురు జీవితంలో విశ్వాసంగా ఉంటాం అని ప్రమాణాలు చేస్తూ ఉంటాం, కానీ జీవించలేకపోతుంటాం. ఇవన్నీ మానవులుగా మనం విఫలం అవుతూ ఉన్నాం, కానీ దేవుడు మటుకి ఎప్పుడు కూడా విఫలం కాడు. దేవుడు ఎప్పుడు కూడా విశ్వాసంగానే జీవిస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ యొక్క సందర్భంలో నాకు గుర్తుకొచ్చేటువంటి ఒక సంఘటన, ఒకసారి మనవడు తాత దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడు. ఎందుకంటే అప్పటి వరకు ఆడుకున్నటువంటి మనవాళ్ళు చాలామంది చిన్నపిల్లలందరూ కూడా ఉన్నారు, కానీ ఆట మధ్యలో ఈ మనవడు తాత దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉన్నాడు. ఏంటి నాన్న ఎందుకు ఏడుస్తున్నావంటే, తాత నన్ను ఎవరు కూడా వెతకటం లేరు అన్నారు. నిన్ను వెతకటం ఏంటి, ఏం చేస్తున్నారంటే, మేము దాగుడు మూతలు ఆడుతున్నాం అన్నారు. సరే ఏమైంది అంటే, తాత దాగుడు మూతల్లో నేను దాక్కున్నప్పుడు ఇంకొకడు వచ్చి నన్ను కనుక్కున్నాడు, తర్వాత నేను అందరినీ వెతకాలి, ఆ విధంగా చేశాము. చివరికి మళ్ళీ నేను అవుట్ అయినప్పుడు నేను దాక్కున్నప్పుడు ఎవరు కూడా వెతకడానికి రావటం లేరు. నేను అందరిని చూస్తే అక్కడ ఎవరు కూడా లేరు, నన్ను వెతకడానికి ఎవరు కూడా రాలేదు తాత అని ఏడుస్తూ తాత దగ్గరకు వచ్చాడు. అప్పుడు తాత అన్నాడు, ఇదిగో నీవు దాక్కున్నప్పుడు ఎవరు కూడా వెతకటం లేదు, అదేవిధంగా దేవుడు కూడా మన నుంచి దాక్కున్నారు, కాబట్టి ఎవరు కూడా మానవులు వెతకటం లేదు అని దేవుడు కూడా కొంత మనస్తాపం పొందుతూ ఉన్నాడు. దేవుడు కూడా ఏడుస్తున్నాడు, దేవుడు కూడా బాధపడుతున్నారు, ఎందుకంటే మానవులు వెతకటం లేదు అని. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా మన జీవితంలో దేవుని ఏ విధంగా అయితే విశ్వాసంగా జీవిస్తున్నారో అలాంటి విశ్వాసంగానే మనం కూడా జీవించాలి, బాధ్యతయుతంగా కట్టుబడి ఉండాలి. తర్వాత జవాబువారితనం, ఈ విధంగా గొప్పగా జీవించినట్లయితే దేవుడు మన జీవితాన్ని బట్టి ఎంతో ఎంతో ఆనందిస్తారు. అందుకే
పునీత మదర్ తెరేసా వారు అంటారు, ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ బెటర్ దెన్ సక్సెస్ అని. అంటే విశ్వాసపరంగా జీవించటమే గొప్ప, విజయం కంటే విశ్వాసపరంగా జీవించటం గొప్ప అంటుంది. అదేవిధంగా ఈ విశ్వాసపరంగా జీవించటం ఒక సుగుణం అంటుంది. ఈ విధంగా విశ్వాసపరంగా జీవిస్తే మనం రక్షింపబడతాము అంటున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధంగా అయితే దేవుడు విశ్వాసపరంగా జీవిస్తున్నారు, తన వాగ్దానాలు నెరవేరుస్తున్నారు, అలాగే మనం కూడా విశ్వాసపరంగా జీవించాలని ఈరోజు జకర్యా ప్రవచనాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి కొన్నిసార్లు మనం దేవుని ఆలయాన్ని నిర్మించలేకపోతుంటాం. ఎన్నోసార్లు దేవుని యొక్క ఆలయం నిర్మించాలనుకుంటాం. ఈరోజు మొదటి పనుల్లో చూసినట్లయితే దావీదు రాజు అనుకుంటాడు, ఇదిగో ఆ యేసు ప్రభు ఆ దైవ సన్నిధి గుడారంలో ఉంది, మరి నేను మటుకి ఈ రాజభవనంలో ఉన్నాను అని తలంచుకొని నేను ఆ దైవ సాన్నిధ్యానికి నేను ఒక ఆలయాన్ని నిర్మిస్తానన్నాడు. అప్పుడు ప్రవక్త అన్నాడు, అలాగే చెయ్యి అని మొదటగా అన్నాడు. కానీ ప్రవక్తతో దేవుడు అన్నాడు, దావీదు నిర్మించటం కాదు, నేనే దావీదుకి ఒక పెద్ద భవంతులు నిర్మిస్తాను, ఆయన నాకు ఆలయాన్ని కట్టడానికి వీల్లేదన్నారు. ఎందుకోసమని ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకోసం అంటే దావీదు యొక్క హస్తాలు జీవితం అపవిత్రంగా ఉన్నాయి. మనం చూసినట్లయితే 2 శామ్యూయేలు 11-12 అధ్యాయాల్లో చూసినట్లయితే అక్కడ దావీదు చేసినటువంటి పాపాలు మనకు కనిపిస్తుంటాయి. ఒకటి, బెత్షెబాతో వ్యభిచారం చేయటం, తర్వాత ఉరియాను చంపటం, తర్వాత ఇవన్నీ కూడా కప్పిపుచ్చటం, చేయలేదు అన్నట్టుగా ఇవన్నీ కూడా దావీదు చేసినటువంటి గొప్ప పాపాలు. అందుకోసమని దేవుడు ఏమన్నారు, ఇదిగో కుదరదు, ఆయన పవిత్రుడు కాడు కాబట్టి నా యొక్క ఆలయాన్ని నిర్మించలేడు అని దేవుడు ఏమన్నారు, నేనే ఆలయం నిర్మిస్తానన్నారు. ఆ ఆలయం ఏమిటి అంటే యేసు ప్రభు యొక్క జననం. యేసు ప్రభువే స్వయంగా, అంటే తానే ఒక మానవునిగా ఈ లోకానికి వచ్చి ఆయన్నే ఒక పవిత్రమైనటువంటి ఆలయం మనకు నిర్మిస్తున్నారు. మరి ఆ ఆలయంలో ప్రవేశించడానికి, ఆ ఆలయం బోధించినటువంటి విశ్వాస సత్యాలు జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం అపవిత్రంగా ఉంటామో దేవునికి ఆలయం నిర్మించలేము, దేవుణ్ణి మనం జీవితంలోనికి రానివ్వము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధంగా అయితే జకర్యా ప్రవచనాలు చేసి అవన్నీ కూడా నెరవేరాయని, దేవుడు విశ్వాసపరంగా జీవించాడని, అదేవిధంగా మనం కూడా విశ్వాసపరంగా జీవించాలని దేవుడు మన నుంచి కోరుతున్నారు. రెండవదిగా, పాపం చేసినటువంటి మనం దేవుని యొక్క ఆలయాలను నిర్మించలేం. కాబట్టి అపవిత్రంగా ఉండకుండా పవిత్రంగా జీవించడానికి, నీతిమంతంగా జీవించడానికి మనం అలా ప్రయత్నం చేసినట్లయితే దేవుడు నిర్మించేటువంటి ఆలయంలో మనకు కొంత తావు, కొంత స్థలం ఉంటుంది. కాబట్టి పవిత్రంగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దయగల తండ్రి, ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. ఈరోజు బాబు గారిని, మేత్రాన్లను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశాలందరినీ కూడా ఆశీర్వదించి వారు చేస్తున్నటువంటి సువార్త క్రియలన్నింటినీ, అదేవిధంగా ఎక్కడైతే మీ యొక్క దైవరాజ్యాన్ని వ్యాప్తి చేస్తున్నారు, నిర్మిస్తున్నారు, వారందరిని కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ప్రత్యేక విధంగా దివ్యవాణి టీవీ సిబ్బందిని ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి. అదేవిధంగా ఎవరైతే తమ ఉద్దేశాలకై పూజలు అర్పిస్తున్నారో వారందరిని కూడా ఆశీర్వదించండి. దివ్యవాణి అభివృద్ధికై ఎందరో ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా సహాయం చేస్తున్నారు, వారందరిని కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు మేము ధ్యానించిన విధంగా
మీరు ఏ విధంగా అయితే విశ్వాసంగా జీవిస్తున్నారు, అలాగే మీరు జీవం ఇచ్చినటువంటి మానవులందరూ కూడా విశ్వాసపాత్రంగా కట్టుబడి, మాటకు కట్టుబడి, జీవితం ఎన్నుకున్నటువంటి జీవితాన్ని కట్టుబడి జీవించేలా మా అందరికి కూడా మీ యొక్క ఆశీర్వాదాలు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని ఆశీర్వదించండి. భార్యాభర్తలను దీవించండి. వారి కలిగినటువంటి పిల్లలను ఆశీర్వదించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని తాకిముట్టి స్వస్థపరచండి. ఇంకా ఒంటరి జీవితాన్ని, తర్వాత పడకకే నిమిత్తమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు, వారికి తోడుగా ఉండి బలాన్ని, శక్తిని ఇవ్వమని ఈ మనవులని మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వెలసిన మహదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి, హృదయాంజలి. మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మండపం ప్రేమాంజలి, ప్రేమాంజలి. మహి వెలసిన మహదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి, హృదయాంజలి. మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మండపం ప్రేమాంజలి, ప్రేమాంజలి. అందుకో స్వీకరా, ఆదుకో శుభకరా. అందుకో స్వీకరా, ఆదుకో శుభకరా. మహివలసిన మహాదేవుని మనోజ్ఞము మందిరం హృదయాంజలి, హృదయాంజలి. మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మండపం ప్రేమాంజలి, ప్రేమాంజలి. సహోదరి సహోదరులారా, నేను మీరు నేర్పించిన ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము నీకు సమర్పించు ఈ అర్పణలను కనికరతో స్వీకరింపుము. వీటితో పాటు అయోగ్యులమైన మమ్ము ఆంక్షలు విధింపని నీ ఉదార ప్రేమతో అంగీకరింపుము. నీ కుమారుని మహిమాయుత ఆగమనమును పరిశుద్ధ మనస్సులతో వేచి ఉండ భాగ్యమును మాకు దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి అలనైతే సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమమును ముందుగానే తెలియజేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతన్ని గర్భమును మోసెను. అతని రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతన్ని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యమును గురించి మిక్కిలి ఆనందంతో మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నులమై ఉండుట అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా,
పవిత్రుడు మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకము నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. భూనామమునా వెంచేయువారు ధన్యులు, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును సగి అపమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరే మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము.
మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసు విశ్వాసం వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. ఆ స్వర్గమేఘలపై దిగివచ్చే మన దైవమే. ఆ స్వర్గమేఘలపై దిగివచ్చే మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభదానమే. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే.
నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభదానమే. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ నీ అద్భుతముల ద్వారా మేము నూతన శక్తిని బడయున్నట్లు అనుగ్రహింపుము. నీ కుమారుని జనన వేడుకలకు ఆరాధ్యభావముతో సిద్ధపడుచున్న మేము అతని నుండి శాశ్వత బహుమానమును కూడా ఆనందంతో స్వీకరించుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి 9వ రోజు నవదిన దివ్య బలి పూజను సమర్పించినటువంటి వారు సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ రామంతపూర్ హైదరాబాద్లో రెక్టర్గా తమ యొక్క సేవలను అందిస్తున్న రెవరెండ్ ఫాదర్ కొమ్మారెడ్డి మరెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. అలాగే ఈ దివ్య బలి పూజను తమ యొక్క గీతాలాపన ద్వారా నడిపించినటువంటి వారు సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ గురు విద్యార్థులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. లాలిజో లాలిజో చిన్నారి యేసుకు లాలిజో, లాలిజో లాలిజో చిన్నారి యేసుకు లాలిజో. ముద్దులొలికే బాలుడు లోకాన నేలేలా రాజు, ముద్దులొలికే బాలుడు లోకాన నేలేలా రాజు. నిన్ను నన్ను రక్షించే గొప్ప దేవుడు, నిన్ను నన్ను రక్షించే గొప్ప దేవుడు. లాలిజో లాలిజో చిన్నారి యేసుకు లాలిజో, లాలిజో లాలిజో చిన్నారి యేసుకు లాలిజో. ఊరునిలవోయే సమయములోన వరమేసుతుడు ఉదయించే భువిలో. మరియమ్మ ఒడిలో పవలించే యేసు, పశువుల పాకలు పున్నమి వెలుగు. చింతలేక చంత చేర రండి ఓ జన్మా, చూడ చక్కని బాలునికి జోల పాడరే. చింతలేక చంత చేర రండి ఓ జన్మా, చూడ చక్కని బాలునికి జోల పాడరే, జోల పాడరే, జోల పాడరే, జోల పాడరే, జోల పాడరే. లాలిజో లాలిజో చిన్నారి
చిన్నారి యేసుకు లాలిజో 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 చిన్నారి యేసుకు లాలిజో.